స్థుతులు స్తోత్రాలు ప్రభా. మరి యొక్క సాయంకాల వేళలో ఈ గృహములో చేరి నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీ సేవకుడిగా, నీ పనివాడిగా, నీ పరిచయం చేసేవాడిగా ప్రార్థిస్తుండగా ప్రార్థన ప్రతిఫలంగా ఇచ్చేది రేటింపు దేవులతో నింపండి. మీరు ఇచ్చిన దర్శనం బట్టి, ఆనాడు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు మీరు ఇచ్చిన దర్శనం ప్రతి గృహానికి వెళ్ళి నాయన ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని నీ పరిశుద్ధమైన లేఖను పట్టుకొని ప్రార్థన చేసినట్టుగా ఇచ్చారు. ఈరోజు అదే రీతిగా ఈ గృహములో చేరి నీ దర్శనం బట్టి, నీ కృపను బట్టి ఈ గృహాన్ని నేను దర్శిస్తుండగా, నేను కాదు ప్రభా, మీరు చెప్పారు కదా లేఖనములో, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమై నా పాదాలతో పెట్ల నీ సువార్త ప్రకటించుకుంటూ నీ పాదాలతో ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తుండగా ప్రార్థన ప్రతిఫలంగా ఇచ్చేది. ఆయా నీ కృపను బట్టి నాయన కుమార్తెను దీవించిన ఆశీర్వదించండి, అల్లుని దీవించిన ఆశీర్వదించండి ప్రభా. మరి యొక్క ఎర్రగొండ పాలెంలో ఉంటుండగా తోడును ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తే పనులలో కానీ పరిచయలో కానీ తోడును ఆశీర్వదించండి తండ్రి. ఆయా ఈ రీతిగా నాయన పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి విషయంలో కష్టజీతం నిలబెట్టండి ప్రభు, ఆశీర్వదించండి. బలహీతల నుంచి యేసునామములో విడుదల చేయండి తండ్రి. మరి ఇచ్చిన బాబును నాయన పాపను మీరు దీవించిన ఆశీర్వదించండి. వారు చదువుతానికి మంచి జ్ఞానమును ఆలోచన మీరు దయచిన తండ్రి. ఆయా ఈ బిడ్డల కొరకు ప్రతి నిత్యం లేచి ఉదయకాలమున ఆయా అరుణోదయం లేచి మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి వారి సమస్యలు, వారి శోధనలు, వారి యొక్క ఇబ్బందులు తీసివేసి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చలేము. రక్షణ పాత్రని చేత పట్టుకొని ఇలాగనైనా మేము నీ కృపలో, నీ దయలో, నీ పరిచర్యలో, నీ సేవలో మేము ఉంటుండగా తోడును ఆశీర్వదించండి. అది మరి నాతో పాటు వచ్చిన మరి నాయన కుమారుని దీవించిన ఆశీర్వదించండి. జానపాలను మంచి అడిగేది దయచేయండి తండ్రి. ఈ రీతిగా నాయన చదువుతుండగా మంచి జ్ఞానమును మీరు దయచేయండి. తల్లిని తండ్రి దీవించండి ప్రభా. ఆయన ఈ రీతిగా నిన్ను గుర్తెరిగి నీ కృపలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీ పిల్లలకు మేము చేసే ప్రార్థన అదే ప్రభా. ప్రతి వారిని మీరు స్తుతించాలి, మహింపరచాలి, కొనియాడాలి ప్రభా. మరి ఈ కుటుంబంలో చేరి ప్రార్థిస్తుండగా మరి ఈ నూతన గృహం ప్రభా, ఈ గృహానికి కావాల్సిన నాయన సిమెంట్ అయితే, వరహులు అయితేనేమి, ఏదైతే డోర్ అయితేనేమి మీరు సహాయం చేయండి. వారు చేసే కష్టాజితాన్ని ఆయన మీరు నిలబెట్టండి, నీ కృపతో నింపండి. ఎంతగానో నీ కుమార్తె నేను అడుగుతూ ఉంది, మొరపెడతా ఉంది. ప్రతి కార్యం మీరు జరిగించండి నాయన. ఏ స్థలంలో చేసిన ప్రార్థన నీ పరమునికి చేర్చుకోండి. నీ బిడ్డగా అడుగుతున్నాను కదా ప్రభా. ప్రతి విషయంలో బిడ్డలందరి కొరకు నాయన లేచి రేయి మొదటి జామున ప్రార్థిస్తున్న నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చి నీడడం తీర్చలేదు. ఈ సాయంకాల దైవ దేవులతో నింపండి. ఇక్కడ ప్రార్థన చేసుకుని మరలా మేము బయటికి వెళుతుండగా వాహనం చుట్టూ, మా చుట్టూ, ప్రయాణం చుట్టూ నీ కంచె, నీ కాపుదల, నీ దోతను ఉంచండి ప్రభా. వెళ్ళే ప్రయాణం అంతా తోడు, ఏ అర్ధడుకులు ఇబ్బందులు లేకుండా యేసు నామములో మీరు బంధించండి. యేసు నామములో మీరు విడుదల చేయండి. అయా ఈ గృహాన్ని మీరు దర్శించండి ప్రభా. ఈ గృహంలో నాయన నీ మాటలు వినబడాలి, నీ పాటలు వినపడాలి ప్రభా. ఈ గృహంలో నీ వాక్యము నైనా చదవాలి ప్రభా. అలాంటి ధన్యత కుమార్తెకు మీరు దయచేయండి. నీ శక్తితో నింపండి ప్రభా, నీ బలముతో నింపండి. అయా నిన్ను బట్టి పోలి నడుచుకునే కృపను దయచేయండి. ఇంకా నాయన భర్త తాగుడు నుంచి ఉడిపించండి ప్రభా. వాళ్ళ మామను త్రాగు నుంచి ఉడిపించండి. వాళ్ళ అత్తను మీరు దీవించండి ప్రభా. వారికి రక్షణలోనికి రావడానికి సాయం చేయండి తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. ఇంకా వారి కుటుంబాలు ఎంతమంది అవుతున్నాయో అయా నీ